కొందరు కోతిగాళ్ళు ఉంటారు. వాళ్ళకు పని ఉండదు, పాట ఉండదు. కాకపోతే మంది పరిశాన్లు ఉంటారు, ఇట్లా ఖుషీగా అవుతారు. అసోంటి బాపతి గాళ్ళు మన చుట్టుమట్టే బొచ్చడు మోపైనట్టున్నది. సరే, ఆ కోతి పోరాల సంగతి ఎందుకు తీసిండో చెప్తా కానీ పొద్దుగాలనుల్లా మన హైదరాబాద్ కోర్టులా విచారణలు, తీర్పులు, జడ్జిమెంట్లు, వాయిదాలు నడుస్తున్నాయి. యువర్ ఆనర్, మిలాడ్, ఈ నేరస్తుడు ఈ తప్పు చేశాడు. నా క్లయింటు శానా మంచోడు. ఇతను సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు. శిక్ష తగ్గించవలసిందిగా కోరుతున్నాను జస్టిస్. యో గిట్లా కోర్టు నడతానే అట. అంతలో ఏమైందంటే ఇక చూడురు మీరేగా, నేనేం చెప్పాలి, ఇక్కడ కూర్చొని వెనకకు పోయి చెప్తా. ఏమైందంటే బాంబు ఉన్నదని ఎవరో ఆకాశరామన ఫోన్ కొట్టి చెప్పిండు. ఇంకేమున్నది, ఎవరి కాళ్ళు బారిపోయారు. ఈ కోర్టద్దు, ఈ విచారణలద్దు, ఈ పంచాదులద్దు, బతుకుంటే పల్లి బఠానీలన్నా బుక్కుకుంటా బతుకుతామని కొందరు అనుకొని ఆడికెళ్ళి బయటకు వచ్చారు. ఇక బాంబు ఉన్నదని ఫోన్ అచ్చుడుతోని చెకింగ్ మాస్టర్లు వచ్చిరులా కోర్టు పనులు నడుతుంటే అన్నిటిని ఆపిచ్చిరు. ఇక అర్రలన్నీ చెకింగ్ చేసిరు, కానీ ఈడ కూడా దొరకలే. అసలైతే అట్లా ఫోన్ వచ్చినప్పుడే అనుమానం కొట్టిందట. ఇదంతా తుస్సు బాంబు కథ, ఎవడో కోతోడు ఈ పని పెట్టుకున్నాడు అనిపించిందట. అయినా కానీ చెకింగులు చెయ్యాలే కదా, లేకుంటే పులి లేదు గిల్లి లేదు శాస్త్రం అయితే ఎట్లా. అందుకే చెకింగులు వేసి బాంబు లేదు బండరాయి లేదని తేల్చి పడేసారు. ఖాళీ ఆడ అనే కాదు, రాజ్భవన్, జింకానా గ్రౌండ్, సికింద్రాబాద్ కోర్టులలో కూడా బాంబులు పెట్టినామని బెదరగొట్టిరట. ఇక అదంతా తుస్ అనేది వేలే వరకల్లా అందరినీ మలవైరు. మరి ఇంతమందిని పరిచయం చేసినోడు ఎవడు, వాడు ఏమిటికి చేసిండు, వాని కథ ఏంది, ఇవన్నీ అరుచుకునే పనుల పడ్డారు పోలీసులు. దొరుకుతాడు ఎంత దూరం పోతాడు కదా.